పింది గుర్తున్నదా లేదా? నాకు వదిలేనా పిచ్చెక్కిచ్చేస్తా. నిన్ను చూస్తుంటే మాకెక్కుతుందిరా పిచ్చి. మేడం వచ్చింది. మేడం సీను, ఏంటి డల్గా ఉన్నావు? గదేం లేదు మేడం. మిమ్మల్ని ఒక ముచ్చట అడగాలనా? ఏంటది? మీ అమ్మగారు చెప్పినట్లు మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా మేడం. గంట మండితనం ఎందుకు మేడం? ఏంటి మళ్ళీ మొదలు పెట్టావు? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? అమ్మలాగా నీకు కూడా పెళ్లి పిచ్చి పట్టుకుంది. గట్ల కాదు మేడం. మీరు పెళ్లి చేసుకొని మీరు నేను కలిసి గిసుంటి కార్ వేసుకొని టూర్కి పోతే ఎట్లుంటుందో మీరు చెప్పండి మేడం. జర ఆలోచించండి. ఏంటి? అదే మేడం, మీకు పెళ్ళైనాక మీ భర్త కూడా మీకు మంచిగా తోడుంటాడు కదా అని చెప్తున్నా. సైలెంట్ గా ఉండి కదిలించడం నాది తప్పు. బడిది. గీ మేడంకి ఎట్లా చెప్పినా అర్థం కాదు. ఏమో. హలో హలో మేడం, నేను స్వాతిని. స్వాతి చెప్పు. మేడం, యాదగిరి ఫోన్ చేశాడు, కలుద్దామన్నాడు. ఎప్పుడు? ఇప్పుడే మేడం. ఎక్కడున్నారు? మణికొండ చౌరస్తా మేడం. ఫస్ట్ రైట్ తీసుకుంటే లెఫ్ట్ లో ఫస్ట్ బిల్డింగ్. ఓకే, మేము ఇప్పుడే వస్తున్నాం. సరే మేడం. సీను మేడం, స్వాతి ఫోన్ చేసింది, బండిది. ఏయ్ నడువుండ్రా బాయ్. నమస్తే మేడం. వచ్చాడా? ఇంకా రాలేదు మేడం. సరే, నువ్వు వెళ్ళి అక్కడ వెయిట్ చేయి, మేము వస్తాం. ఏం చూస్తున్నావురా? కాయ కాయ? మామిడికాయ. నీకు ఒక కాయం సరిపోతుందిరా, మొత్తం చెట్టునే లోపల తీసుకో. రైట్, చూప్. అరే ఏంది మేడం, వీడు ఇంకా రాలేదు? ఇంత లేట్ అయిందంటే వాడు ఇంక రాడు. హావు లంచ్ టైం అయింది కదా, అక్కడ తిని ఇంకా పోయింటాడు. సారీ, నాకెందుకో గీ పిల్ల మీద డౌట్ కొడుతుంది మేడం. ఫస్ట్ నుంచే హుషారు లెక్కలు చేస్తున్నది. ఏంటి ఇంకా రాలేదా? లేదు మేడం. అసలు ఇక్కడికే వస్తా అన్నాడా, లేదంటే నువ్వే అబద్ధం చెప్తున్నావా? ఇక్కడికి రమ్మన్నాడు మేడం. నిజం చెప్తున్నావా, నాటకాలు ఆడుతున్నావా? అయ్యో మేడం, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. సరే, ఇప్పటికి నమ్ముతాను, కానీ ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. నువ్వు తేడా చేసావని పొరపాటును తెలిసిందా, తోలు తీస్తా. జాగ్రత్త, వెళ్ళు. అరే ఏంది మేడం ఇదంతా, నాకేం సమజ్ అయితే లేదు. ఏముంది, మనం వస్తున్నామని ముందే తెలిసి వాడు పారిపోయి ఉండాలి, లేదంటే తినే అబద్ధం చెప్పుండాలి. నా డౌట్ 100% కన్ఫర్మ్ అయింది మేడం. అది చూద్దాం, పదండి. నాన్నేంటి ఇక్కడ పడుకున్నారు? నాన్నా, నాన్నా, నాన్నా. ఏంటమ్మా పొద్దున్నే? అయినా మీరేంటి ఇక్కడ పడుకున్నారు? రాత్రి మీ అమ్మనంత పిలిచిన తలుపు తీయలేదు. అడిగితే బిజీగా ఉన్నాను, పని చేసుకుంటానని చెప్పింది. దాన్ని డిస్టర్బ్ చేసి మనం డిస్టర్బ్ అయ్యింది, కానీ ఇక్కడే పడుకున్నాను. అవునా? అమ్మ అంత బిజీగా ఏం పని చేస్తుందబ్బా? ఆలోచించకమ్మా, అలా ఉండని. అది ఎంతసేపు సైలెంట్ ఉంటే అంత మంచిది. ఏంటన్నా అప్పుడే ఇద్దరు మీటింగ్ పెట్టేశారు? అమ్మ మళ్ళీ బిజీ అయింది. డోర్ క్లోజ్ అయింది, లోపల ఏం జరుగుతుందో ఏమో తెలియట్లేదు. కొత్త సినిమాలు రిలీజ్కి ఏమి లేవే. వాళ్ళ హీరో సినిమా కూడా లేదు. మరేం చేస్తుంటుంది? ఉండి చూస్తా. నువ్వు ఉండమ్మా, దాన్ని ఎందుకు కెలుగుతావు? మీరు కెలిగిపోతారు, అది తర్వాత నాతో ఆడుకుంటది. అబ్బా ఏం కాదు నాన్న. అమ్మా
నేను బిజీ, ఇవాళ కలవడం కుదరదు. బిజీయా? ఇప్పుడు చూడండి ఎలా రప్పిస్తాను. అమ్మా, టిఫిన్ రెడీ అయింది.